ఎంతో టేస్టీగా ఉండే మసాలా బొరుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక 3 గంటల నూనె వేసుకున్నాను. దాన్ని బాగా వేడిగాక దాంట్లో కొంచెం జీలకర్ర, గ్రౌండ్నట్ 2 వేగాక ఒక 3 పిడికిళ్ళ శనగపప్పు, అదే పుట్నాల పప్పు అంటారు కదా, అది వేసేసి వేపేసుకోవాలి. అది వేగిపోయిన తర్వాత మనం మసాలాలకి ఎండు కారం, పసుపు, ఉప్పు ఈ 3 వేసుకోవాలి. నేను 1/2 కేజీ బొరుగులు తీసుకున్నాను. దీనికి 3 టేబుల్ స్పూన్స్ ఎండు కారం తీసుకున్నాను. ఒక 1/4 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ ఉప్పు యాడ్ చేశాను. మీకు గార్లిక్ ఫ్లేవర్ ఇష్టమైతే అది కూడా ఫుల్ దంచేసి వేసేసుకోవచ్చు. అప్పుడు బాగానే టేస్ట్గా ఉంటుంది. నేను కొంచెం ఇంగు కూడా యాడ్ చేశాను. ఈ కారం మాత్రం మనం పొయ్యి ఆపేసి వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది పొయ్యి ఆన్లో ఉంటే. అందుకని పొయ్యి ఆపేసే వేసుకోవాలి కారం. ఇప్పుడు దీంట్లో 1/2 కేజీ బొరుగులు యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మసాలా అంతా. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. దీంట్లో మనం ఆనియన్, టమోటా, కొంచెం నిమ్మకాయ కావాలంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకొని తినచ్చు, లేదంటే అలా కూడా తినేయచ్చు డైరెక్ట్గా కూడా. చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్స్కి తప్పకుండా ట్రై చేయండి.